రోజు రాత్రి నిన్ను మెచ్చుకోడంటావా? ఆయన గారు నన్ను చూస్తేగా నేను అప్పటికి లైట్ ఆర్పేయకు బావా, నాకు భయం వేస్తుంది అని ఆన్లోనే ఉండనిస్తాను. అప్పుడైనా నన్ను చూస్తాడని. మరి తొండుగుడ్డ తీసుకుని కళ్ళకు గంతల్లా కట్టుకుని చీకటిగా ఉంటేనే నాకు నిద్ర పడుతుందని హ్యాపీగా గురక పెట్టి పడుకుంటాడు. అలాంటోని ఏమనాలి? అమృత, రెడీ అయ్యావా? వస్తున్నావక్క. నువ్వు తొందరగా వచ్చేదినా? రాకుముదా. హారతి తీసుకోమ్మా. నేనెప్పుడో రెడీ అయ్యానక్క. తనేం చేస్తుంది? మేకప్ చేసుకుంటుందన్నయ్య. ఇంటి ముందున్న దిష్టి బొమ్మని తీసేశారా ఏంటి? నన్ను దిష్టి బొమ్మ అంటాడా? ఊరుకో అన్నయ్య. అంటే నేను దిష్టి బొమ్మలా కనిపిస్తున్నానా? గుమ్మం ముందు ఇలా పల్లెకిలిస్తూ వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఉండాలంటావా? నువ్వేం చూడనక్కర్లేదు, నిన్నే చూస్తారు. రబ్బర్ బొమ్మలా ఎందుకిలా తయారైందా అని. అవ్వా, నేను అలా ఉన్నానా? మీ చెల్లెలేమో అందంగా ఉన్నావంటూ పొగుడుతూ ఉంటే నువ్వేంటి అలా అంటున్నావు? అందమా నీకుందా? ఎందుకన్నయ్య పాపం అలా అంటావు? పాపమని తన మీద జాలి పడకూడదమ్మా. నెత్తినెక్కించుకుంటే ఇంకది కిందకు దిగదు. ఆయన తనకి ముస్తాబులన్నీ అవసరమా? హోటల్లో అంట్లు తోమడానికే కదా వెళ్తుంది. హలో మిస్టర్, మహా అంటే ఒక 3 రోజులు తోముతాను. ఆ తర్వాత మా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. పోలీస్ ఆఫీసర్ అయిపోవడం ఖాయం. అప్పుడు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ సెల్యూట్ కొడతారు తెలుసా? రాళ్లతో కొట్టకపోతే సంతోషించు. రాళ్లతో ఎందుకు కొడతారు? కలలు కని అవి నిజం కాకపోతే పిచ్చెక్కి రోడ్డు మీద తిరుగుతుంటే ఇంకేం చేస్తారు? ఏంటే, మీ అన్నయ్యకి నా టాలెంట్ మీద నమ్మకం లేదు? ఉంది, కానీ ముందు మనం వెళ్దాం పదండి. నాకు కూడా స్కూల్ కి టైం అయిపోతుంది. నేను పాస్ అవనన్నట్టు అంత నమ్మకంగా అంటాడేంటి? నువ్వు ఎలాంటి పరిస్థితిలో వెళ్ళి ఎగ్జామ్ రాసావో నాకు తెలుసు. నేను నీ కంటికి అలా కనిపిస్తున్నాను. రిజల్ట్స్ వచ్చాక అప్పుడు నువ్వే శభాష్ అని మెచ్చుకోకపోతే నా పేరు మార్చుకుంటా. ఇలా చాలా సార్లు చెప్పావు గాని పద, మీరు కూడా రండమ్మా. అలాగే అన్నయ్య. ఏంది నాగవల్లి, నీ మొగుడు కింద పడుతున్నాడని గబుక్కుని వెళ్ళి పట్టుకోకుండా పళ్ళుకిలిస్తున్నావేంది? ఆటోలో వెళ్తూ గొడుగు పట్టుకున్నట్టుంది నీ కొడుకు ఇంట్లో కళ్ళజోడు పెట్టుకుంటే. నేనేం క్యాట్ వాక్ చేయడం లేదు. నిన్న కళ్ళల్లో పడ్డ కారం దెబ్బకి ఇంకా కళ్ళు మండుతూనే ఉన్నాయి. నా పరిస్థితి ఇలా ఉంటే కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉందో. అయ్యో, ఇంకా తగ్గలేదా? ఏం కారం వాడారో గాని కాస్త కళ్ళల్లో పడ్డా బాగా మండిపోతుందమ్మా. కూరల్లో వాడే కారం కాదురా, నీ మీద మంటెట్టుకునేట్టా చేసినారు. ఎవరు నాన్న? ఆ పనిచేసింది ఎవరై ఉంటారు? నాకెందుకో ఆ గంగగాడి మీద అనుమానంగా ఉండదు. మా అన్నయ్య దొంగ దెబ్బ తీయడు. ఏదైనా సరే డైరెక్ట్ అటాకే. మీ అన్నయ్య గాండేవం పట్టుకుని తిరిగి అర్జునుడు. మరి నా కొడుకు కర్ణుడు అనుకుంటున్నావా ఏంది? కళ్ళు కనపడినట్టు చేయకుండా ఉండనీకి. గంగ గురించి తెలిసి కూడా ఎందుకండి అలా మాట్లాడతారు? వాడు తలుచుకుంటే చూపు పోయేలా చెయ్యడు, చూద్దామన్నా కనపడకుండా చేస్తాడు. అందరూ గంగని మెచ్చుకోవడమే గాని జరిగిన దానికి నేనెంతో నొచ్చుకుంటున్నానో అని ఒక్కరూ జాలిపడరేంటి? వీళ్ళకి ఎటకారం ఎక్కువైనదిరా. నువ్వు ఆ కళ్ళజోడు తీసేయి. వద్దు నాన్న,
కళ్ళజోడు లేకపోతే కళ్ళు మండిపోతున్నాయి. వీళ్ళ నాన్న సీసాలు తాగుతాడు. పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళలాగా పచ్చగా ఉంటాయి కానీ ఎర్రబడవే మరి. మావయ్య, మా నాన్న గురించి ఇంకొక్క మాట మాట్లాడకండి. వాళ్ళ అమ్మ గురించి అన్నందుకే మీ అమ్మకి నాగవల్లి అంటే ఏంటో అర్థమైంది. కత్తిపీటెత్తావంట కదా, మా అమ్మ చెప్పిందిలే. ఆడదాన్నంటే ఆ మాత్రం సెగ రాకపోదా అని నేను కూడా సర్ది చెప్పాను. అట్టాగని మీసాలు లేని నువ్వు ఎగిసి పడితే మటుకు ఇబ్బందులు పడతావు. మనతో ఆటలు ఆడుకోవడానికి ఇలా చేస్తున్నారనుకుంటా. నా రివాల్వర్ ఎక్కడ పెట్టావు? ఏంటి బావా? నా సర్వీస్ రివాల్వర్ కనిపించట్లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టాను గాని మీ జేబుల్లో చెయ్యైతే పెట్టలేదు, పెట్టను కూడా. ఏంటా సమాధానం? తను సరిగ్గానే చెప్పింది. రివాల్వర్ నువ్వెక్కడో పారేసుకొని నాగవల్లి మీద నోరు పారేసుకుంటావేంటి? నాగవల్లి, నువ్వు పదమ్మా. దేవా, ఇదంతా చూస్తా ఉంటే ఆ గంగ కుట్ర అనుకుంటా. చెప్తాను. ఆ గంగ ప్లాన్ మీద నీళ్ళు ఎలా చల్లాలో నాకు బాగా తెలుసు. వీడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వీడే నా దగ్గరకు వస్తున్నాడు. డీజిల్ మిగిలింది. ఏంటి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు? బ్లాక్ చేద్దామని. మేము వెళ్ళాలి. వెళ్ళకూడదు. శివ, నువ్వు వెనకొచ్చేసాయి. మనం బండి వెనక్కి తిప్పుకొని ఇంకో దారి గుండా వెళ్ళిపోవచ్చు. మనం ఎందుకమ్మా వెనక్కి వెళ్ళాలి? మర్యాదగా కార్ తీసాడా సరే, లేదంటే అనవసరంగా అది రిపేర్కి వెళ్లాల్సి వస్తుంది. నాది నాకు ఇచ్చేస్తే నిన్నెందుకు అడ్డుకుంటాను? నీదంటూ రాసి పెట్టుంటే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి అదే నీ దగ్గరికి వచ్చేసేది. మీ చెల్లి నాగవల్లి లాగనా? కంటి చుక్కలే రుద్రాక్షలుగా నా దారిన నన్ను వెళ్ళనివ్వు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్న వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడొద్దు. దేవా బావా, అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఎందుకు? మేమేం మీ జోలికి రాలేదు కదా. వచ్చారు, దారినొస్తున్న నా మీద అటాక్ చేశారు. మీరు టెన్షన్ పడకండి. నా మీద మీరు దాడి చేశారని చెప్పట్లా. నా జోలికి ఎవడో వచ్చాడు. నా కళ్ళల్లో కారం కొట్టాడు. నా సర్వీస్ రివాల్వర్ తీసుకొని పారిపోయాడు. ఆ పనంతా చేసింది మీ అన్నయ్య గంగేనేమోనని అనుమానం వచ్చి అడుగుతున్నాను. మా అన్నే కాదు. మరి మాకు తెలిసినట్టు అడుగుతాడేంటి శివ మీ అన్నయ్య? పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. నల్ల కళ్ళ జోడు స్టైల్ కోసం పెట్టుకుంటే పర్వాలేదు, కళ్ళు కనబడక పెట్టుకున్నట్టుంది. అందుకేనేమో ఎవరినో చూసి ఏదో అంటున్నాడు. కళ్ళు మండి పెట్టుకున్నాను. నాకు ఒళ్ళు మండుతుంది. అయినా నిన్ను వేసేయడానికి గన్లో ఉన్న బుల్లెట్ అవసరం లేదు. నా బుల్లెట్తో ఒక గుద్దు గుద్దితే చాలు. అంత మొనగాడివా నువ్వు?
అంత దమ్మున్నోడివైతే నా రివాల్వర్ తీసుకొని పారిపోవు. ఏ దూరం నుంచి దొంగచాటుగా నిల్చుని షూట్ చేసేసి నేను గెలిచాను అని నీలా సంబరపడిపోను. ఏదైనా సరే దగ్గరగా వచ్చి తాడో పీడో తేల్చుకుంటాను. అన్నయ్య మనం వెళ్దాం పదా. బావా నువ్వు బండి స్టార్ట్ చేయి. గుద్దితే కారు పక్కకు జరగాలి, మనకి దారి రావాలి. ఏంటి శివ నువ్వు అలా చెప్తావేంటి? బండి స్టార్ట్ అయింది. శ్రీవల్లి ఒక్క నిమిషం. శ్రీవల్లి, స్కూల్లో మాట్లాడదాం అనుకుంటే క్లాస్లో చాలా బిజీగా ఉన్నావు. బ్రేక్ టైంలో పర్సనల్ విషయాలు మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. ఏంటో చెప్పండి. మా అమ్మ వాళ్ళన్న మాటలు మనసులో పెట్టుకోవద్దు శ్రీవల్లి. వాళ్ళన్న మాటలకి కాదు గాని మా అన్నయ్య బాధపడ్డం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తను సంతోషంగా ఉంటేనే మా ఇంట్లో వాళ్ళందరం సంతోషంగా ఉంటాం. ఎన్నిసార్లు సారీ చెప్పడానికైనా నేను రెడీగా ఉన్నాను శ్రీవల్లి. అయినా నా సంతోషం కోసం నేను డబ్బులిచ్చాను కానీ నన్ను మీ అన్నయ్య అడిగాడని కాదు. ఆ విషయం మీరు మీ నాన్నగారితో చెప్పాలి. మా అన్నయ్య మీద నింద లేసేంత వరకు చూస్తూ ఊరుకుంటే ఎలా? వాళ్ళు నాతో కూడా డిస్కస్ చేయలేదు, లేకపోతే మీ దాకా రానిచ్చేవాడిని కాదు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది శ్రీవల్లి. మళ్ళీ పెళ్లి ముహూర్తాలు చూసుకుందాం. ఆషాఢం అయిపోవడానికి ఇంకా వారం ఉంది. ఆ తరువాతే మంచి ముహూర్తాలుంటాయి. వారే వా, మీ ఇద్దరూ ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటుంటే ఎంత బాగుందో తెలుసా? చూడముచ్చట జంట అని నేను అనుకోను, కానీ వచ్చేపోయేవాళ్ళు అనుకుంటారు కదా. ఆగిపోయిన పెళ్ళికి మళ్ళీ మళ్ళీ ముహూర్తాలు. మీ పని బాగుంది. మా పెళ్ళి ఆగిపోలేదు సార్, జస్ట్ వాయిదా పడింది అంతే. నేను అదే అంటున్నాను షణ్ముఖం. కానీ ఒక్క విషయం చెప్పనా, మీరు మంచి ముహూర్తం చూసుకుంటున్నారు, కానీ నాలాంటి వాడికైతే ఈ ముహూర్తాలతో అస్సలు పనిలేదు. సార్, మేం ముహూర్తాలు పెట్టుకున్నా ఆ టైంకి మీరు పెళ్లి చేసుకుంటున్నారు. షణ్ముఖం గారు, మీరిక వెళ్ళండి. ఒక్క నిమిషం ఉండండి శ్రీవల్లి. మిమ్మల్ని చూసి కారాపి దిగి వచ్చిన తర్వాత కూడా
ఫార్మాలిటీ కోసమైనా మాట్లాడాలి కదా. ముఖ్యమైన విషయం ఉంటే చెప్పొచ్చు. షణ్ముఖానికి చెప్తానులే. షణ్ముఖం, ఈసారి కూడా మంచి ముహూర్తం చూడు. నేను పెళ్లి చేసుకునే అవకాశం ఉందేమో. ఎవరిని? ఇంకెవరిని? కుమారి శ్రీవల్లిని. మా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకున్నాక ఇలా మాట్లాడడం మర్యాద కాదు. నేనెక్కడ పెళ్లి చేసుకున్నాను? నీ మెళ్ళలో తాళి కడుతున్నాను అనుకుని గబగబా 3 ముళ్ళు వేసేసాను. అంతటితో నా జీవితాన్ని ముగించేస్తే అలా? నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నప్పుడు ఇలా చేస్తే కరెక్టా శ్రీవల్లి? నువ్వే చెప్పు. సార్, తనకి నాకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి ఆగలేదు, ఇక వాయిదా పడదు. ఒక మంచి ముహూర్తానికి మేమిద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం. కూల్ మిస్టర్, కూల్. నేను కూడా అదే చెప్తున్నాను. వీళ్ళ చెల్లి నాగవల్లితో పెళ్ళయింది, కానీ కాపురం మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. అలాంటప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. దయచేసి మా జోలికి రాకు. మీ ఇద్దరి జోలికి రాను. కేవలం నీ ఒక్కదాని గురించే నేను ఆలోచిస్తాను. మీరిలా ప్రవర్తిస్తున్నారని వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసు కదా. ఒక్కసారి చచ్చిపోతాం, 10 సార్లు చచ్చిపోం కదా. కానీ ఇలాంటి అందగత్తె కోసం 10 సార్లు చచ్చిపోవాలనిపిస్తుంది. అదేంటో ఆ థ్రిల్ మాటల్లో చెప్పలేని విషయం. శ్రీవల్లి మెడలో తాళి కట్టి ఒక్కరోజు కాపురం చేసిన ఆ తర్వాత తను విధవరాలైనా పర్వాలేదు అనుకుంటాను. చిచ్చి, కాబోయే పెళ్ళామని సంబరపడటం కాదు, ఇంటి దగ్గర దిగి పెట్టాలి. నేను మీలా కాదు సార్, పెళ్ళయ్యాకే నా సొంతం అనుకుంటాను. అంటే ఇంకా నీ సొంతం కాలేదని అర్థం. ఇక నీ సొంతం అవ్వాలని ప్రయత్నం చేయటం కూడా వ్యర్థం. శ్రీవల్లి నాది అని ఎప్పుడో రాసి పెట్టుకున్నాను. దాన్నెవ్వరూ చెరిపేయలేరు. అన్నయ్య, 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 నువ్వు నాతో మాట్లాడినా కూడా నీ కొడుకు కోప్పడతాడా? అదేం లేదమ్మా, కొంచెం పనుంది, వెళదామని. నువ్వు తాగడానికి టైం అయిపోతుంది అనుకుంటున్నావు. నేను చెప్పేది వినడానికి నీకు 2 నిమిషాలు కూడా టైం లేదా అన్నయ్య? నా చేతులతో సీసా పట్టుకోవడం తప్ప నేను పట్టుపట్టి పని చేయించుకోవడం కూడా నాకు తెలియదమ్మా. నాకు తెలుసన్నయ్యా, అన్నీ తానే సావిత్రి వదిన చూసుకుందని. కానీ వదిన అదృశ్యమైపోయాక మీ కూతుళ్ళని సాకింది మేము కూడా కాదు, నా మేనల్లుడు గంగనే. వాడు మగాడు మాత్రమే కాదన్నయ్యా, దేవుడన్నా కూడా నేను ఒప్పుకుంటాను, కాదు అనడానికి వీల్లేదు కూడా. కానీ మనసున్న మహారాజు కోపంతో రగిలిపోయి రక్త సంబంధాన్ని దూరం చేసుకోకూడదని నేనీ మాట చెప్తున్నాను. వాడి కోపంలో అర్థం ఉంటుంది తిరుపతమ్మా. నేను కాదనడం లేదన్నయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. కానీ జరగాల్సిన కార్యక్రమం కూడా జరగాలి కదా. కార్యక్రమం? నాగవల్లి నా కోడలిగా ఇంట్లో ఉంది, కానీ నా కొడుకు భార్యగా గదిలో ఉండాలి. బలవంతంగా పెళ్లి చేసుకున్నవాడు బలవంతం కూడా చేస్తాడులేమ్మా. నా పెళ్లి కూడా నువ్వు అలాగే చేసావు కదన్నయ్యా. నేను వద్దు మొర్రో అన్నా కూడా ఆయనకిచ్చి కట్టబెట్టావు. ఇన్నేళ్లైనా వాళ్ల దుర్మార్గానికి నలిగిపోతున్నాను. నువ్వు చేసింది తప్పు అని నిన్ను నిలదీయలేదు, నువ్వే దిక్కు అని నీ శరణు వేడలేదు.
నన్ను నేనే పోషించుకోలేను. నువ్వు ఎప్పుడొచ్చినా నీకు ఒక్క పూట అన్నం కూడా పెట్టలేని దౌర్భాగ్యుండి నేను. చేతగానే ఉండమ్మా. నువ్వు నిందించిన ప్రయోజనం లేదు. నువ్వు ఏ పని చేయకపోతుండొచ్చన్నయ్యా, కానీ నువ్వు కూడా ఒక పని చేసే అవకాశం వచ్చిందన్నయ్యా. ఏంటమ్మా అది? నాగవల్లి మెళ్ళో నల్లపూసలు వేసే కార్యక్రమం జరగాలి. పెళ్ళయి 16 రోజులవుతుంది. ఆ తంతుకి మీరందరూ రావాలి. మీ ఇంటికి మేము వస్తే వరదబాబు వాళ్ళు ఊరుకోరమ్మా. అంతెందుకు, ఇలాంటి కార్యక్రమం ఉందని చెప్పి నా కొడుకుని కూడా గడప దాటించలేం. జరగని పని దేవుడే చేయలేనప్పుడు నన్ను ఎందుకమ్మా పురమాయించి పనికిరాని వాణ్ణి చేస్తున్నా? అన్నయ్య, కార్యక్రమం ఇంట్లో కాదన్నయ్యా, గుళ్ళో పెడదాం.